మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎర్రగడ్డ పరిధిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బ్రిగేడ్ సిటడెల్ వాసవి బృందావనం కల్పతరు రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఫ్లాట్ యజమానులు ధర్నాకు దిగారు. యజమానులు నివాసితులు కలిసి ఎర్రగడ్డని ప్రతిపదిక గ్రేవ్ యార్డ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నివాస ప్రాంత జోనింగ్ను కాపాడటం, ప్రజారోగ్యం, భద్రత, అలాగే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల చట్టబద్ధత హక్కులను పరిరక్షించాలని వారు కోరారు. గ్రేవ్ యార్డ్ల వల్ల నివాసితులకు ఎదురయ్యే సమస్యలను తెలియజేస్తూ నివాస ప్రాంతాల్లో గ్రేవ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని నినదించారు. అంటే పూడ్చిపెట్టడానికి మీకు ప్లేస్ కావాలి, కానీ బతుకున్న ఇంతమంది గురించి, పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే మీ ఎజెండా ఏంటి? రాజీవ స్వగృహ గుహాలేమో ఎక్కడో ఊరి బయట, మంచి కాస్ట్లీ ల్యాండ్ ఏమో మధ్యలో. అంటే ఇదంటే ఏంటి? కబ్జా కోసమా, లేకపోతే దీనికి ఎందుకోసం ముందు ఫర్దర్ గా వెళ్తున్నారు అనేది మాకు కూడా ఆన్సర్ కావాలండి. ఇది కేవలం ఇది రాజకీయ నాయకుల వాళ్ళ బలం ప్రూవ్ చేసుకోవడానికి. అంటే ఇదేంటంటే ప్యూర్లీ వన్ సైడెడ్ డామినేషన్ అండి. ప్రజల గురించి వాళ్ళకేమీ అవసరం లేదు, వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, వెనక చాలా నేచర్ ఉంది అని కోట్లు పెట్టి కొనుక్కున్నామండి. చిన్న యోగా టీచర్ అయినా అప్పులు చేసుకుని కోట్లు పెట్టి ఇక్కడ కొనుక్కున్నాము ప్రశాంతత కోసం. ఆ ప్రశాంతత సడన్ గా ఎలక్షన్స్ తోటి సడన్ గా వచ్చి రాత్రికి గోడ కూల్చేశారండి. తర్వాత మేము కేసు పెట్టుకుని అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాము. కానీ ప్రతిసారి న్యూ ఇయర్ రోజు కూడా వచ్చి వెనక నుంచి మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చి చెట్లు కూల్చేయడానికి ట్రై చేశారు.